అందరికీ నమస్తే అన్నలు. మీ భూపతి ఆశన్న. ముఖ్యంగా కొన్ని విషయాలని అంటే జరిగిన విషయాలని మీ ముందు పొందిపరచడానికి మీ ముందుకు రావడం జరిగింది. మనం ఏమైతే ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు, ఎక్కడైనా ఏదైనా సంఘటన అవతల వాళ్ళకి బాధింపబడ్డప్పుడు ఆ విషయాల కోసము నేను మీతో మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరుగుతుంది. నాకు ఒక బాధ్యత గల ఒక పౌరుడిగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఆర్టికల్ 19A ప్రకారం ప్రశ్నించే గొంతుక బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చింది కాబట్టి నేను మాట్లాడడం జరుగుతుంది. ఏ సమస్య మీదైనా సరే, ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు కానీ, ఎవరైనా దారుణాలకు పాల్పడ్డప్పుడు నేను ధైర్యంగా మాట్లాడి మీ ముందుకు ఉంచడం జరుగుతుంది. ముఖ్యంగా కొన్ని విషయాలు మీకు చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది. ఏంటంటే ఫీజు రినమెంట్ అంటే అది తల్లిదండ్రులకు, అంటే పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నాయో ఆ చిన్న కుటుంబాలు పెద్ద ఆసర. ఇది ఫీజు రినమెంట్ అనేది కొండంత ఆసర. ఫీజు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న మా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ అనేక మంది పేద బడుగు బలహీన వర్గాలు వాళ్ళు ఎదురు చూస్తున్న ఈ విషయాన్ని మీ ముందుకు చెప్పడం జరుగుతుంది. మా ప్రభుత్వానికి, మా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది. బాధ్యత గల ఒక పౌరుడిగా, ముఖ్యంగా ఒక కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చెప్పడం జరుగుతుంది. తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకున్నా సరే సొంతిండ్లు లేక కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయం పక్కన పెట్టండి. సొంతిండ్లు లేకపోయినా కిరాయింట్లో వండుకుంటూ ఈ పిల్లలకి ఫీజు కట్టాలంటే కట్టలేని పరిస్థితి ఏర్పడింది. వాళ్ళకి దిక్కెవరు? మనం హామీలు 100% హామీలు అమలు చేస్తామని చెప్పి మనం అధికారంలోకి వచ్చినాం కదా. మరి దీని మీద స్పందించి ముఖ్యంగా విద్య అనే దాని మీద ఆటంకం కలగొద్దని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. ఈ విద్య మీద పేదవాళ్ళు చదువుకోలేని పరిస్థితిలో ఫీజు రినమెంట్ తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి. దాన్ని 10 సంవత్సరాలు తెలంగాణ అధికారంకి వచ్చిన తర్వాత కేసీఆర్ సారు 10 సంవత్సరాలు ఏకదాటిగా దాన్ని ఫీజు రినమెంట్ ఇచ్చి పిల్లలకి ఏ సంవత్సరం ఆ సంవత్సరం వాళ్ళ పిల్లలకి ఫీజు కట్టే విధంగా ఆయన చర్యలు తీసుకున్నాడు. ఒకటో ఆగిపోయింది, ఒక సంవత్సరం ఆగింది అంతే. 1-2 సంవత్సరాలు ఆగింది. అయితే మనం వచ్చిన తర్వాత ఫీజు రినమెంటు, వైద్యము, తర్వాత ఉపాధి గురించి మనం బ్రహ్మాండంగా మాటలు చెప్పినాం. 100 రోజులలో మీ అందరికీ కూడా అన్ని చేసి పడేస్తామని చెప్పేసినాం. సరే, ప్రజలు నమ్మిళ్ళు, మనకు ఓట్లేసాడు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడ డెవలప్మెంట్ అనేది ఫీజు రినమెంట్ మీద ముందు అడుగు అనేది పడ్డది అని అయితే నాకు తెలియట్లేదు. దీనికి అడుగులు ముందు ఇంకా పడలేదని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. ఒక స్టెప్ ముందుకు వేసి మరి ఈ ఫీజు రినమెంట్ని వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా ఎక్కడ పోయినా కూడా ఇల్లు తాకట్టు పెట్టినా కూడా అప్పు ఇయ్యలేని పరిస్థితి ఏర్పడేది. అప్పు ఎక్కడ దొరకట్లేదు, ఇది మాత్రం నిజము. అప్పు తీసుకొద్దామన్నా కూడా, తల తాకట్టు పెడదామన్నా కూడా ఎవడూ కొనలేని పరిస్థితి. మా ముఖ్యమంత్రి కూడా అప్పించటోళ్ళు లేదు. మరి మాకు ఎవడిస్తాడు చెప్పండి? మాలాంటి పేదవాళ్ళకి ఎవడిస్తాడు అప్పు? మేము ఎటుపోవాలా, చచ్చిపోవాలా? ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. పిల్లల అవమానంతో చదువుల మీద ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. ఫీజు కడితే వాళ్ళకి ఏదైతే మనం ఇచ్చినామో ఫీజు రినమెంట్ మీద వాళ్ళ బకాయిలు ఏదైతే ఉన్నాయో అవి కట్టేసినామంటే వాళ్ళ మైండ్ ఫ్రెష్గా ఉండి వాళ్ళు చదువుకోవడానికి ఉంటారు. నేను ముఖ్యంగా 2 చేతులకు జోడించి ఈ విద్య అనేది పేదవాడికి అందరి ద్రాక్షలా ఉంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ పేద ప్రజల వాళ్ళ ఆలోచనలు అనుగుణంగా ఈ ఫీజు రినమెంట్ అనేది వేయాలని చెప్పేసి వేస్తే వాళ్ళు ఏ మైండ్ డైవర్ట్ కాకుండా, వాళ్ళు ఏది ఆలోచన లేకుండా, వాళ్ళ తల్లిదండ్రుల మీద ఒత్తిడి లేకుండా చదువు మీద దృష్టి పెట్టి వాళ్ళు ముందుకు పోగలుగుతారని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. అప్పు ఎక్కడ పుట్టట్లేదు.
అప్పు అడిగినా కూడా ఏ ఇల్లు తాకట్టు పెడదామన్నా కూడా అప్పు ఇవ్వలేని పరిస్థితి, ఎవరు నమ్మే పరిస్థితి లేదు. మా ముఖ్యమంత్రిని కూడా నమ్మే పరిస్థితి లేదు. మా ముఖ్యమంత్రి గారే చెప్పాడు. మరి పేదవాడికి అప్పు ఎక్కడ పుడుతుంది? పుట్టదు. అంటే ఒక సావు ఒకటే మార్గం. అవమానంతో ఇక చచ్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మా ముఖ్యమంత్రి గారికి 2 చేతులు జోడించి చెప్తున్నా, ఫీజు రినమెంట్ వేయండి. ఫీజు రినమెంట్ వేస్తే వాళ్ళు కొద్దిగా చదువు ముందుకు సాగుతుందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఏ రాజకీయం లేదు, ఎవరితో ఇబ్బంది లేదు. ఒక మంచి పేరు తెచ్చుకుంటే నేను గొప్పగా చెప్పగలుగుతా, ఒక మంచిని చెప్పగలుగుతా. దయచేసి దీని మీద తగు చర్యలు తీసుకొని మనం పిల్లలకి ఇబ్బంది లేకుండా ఈ ఫీజు రినమెంట్ అనేది వేసి వాళ్ళు చక్కగా చదువుకొని పైకి ఎదిగే విధంగా మనం చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి. ఈ వీడియోని ఒక లైక్ కొట్టండి. అందరికీ ధన్యవాదాలు. జై భీమ్.